ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ క్రిష్ కు ఫోన్ చేసి గౌతమిపుత్ర సాధకాన్ని ట్రీజర్ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇప్పటి వరకు షూట్ చేసిన ఈ సినిమా రష్యన్ ను తాను చూస్తానని క్రిష్ ని కోరినట్లుగా వచ్చిన వార్తలు ఫిలిం నగర్ లో పెను ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఈ వార్తలు విని షాక్ అయిన క్రిష్ సన్నిహితులు క్రిష్ కు ఫోన్ చేసి అసలు విషయం గురించి విచారిస్తే అవన్నీ గాలి వార్తలు అని తెలియడంతో షాక్ అయినట్లు తెలుస్తుంది. చాలా కాలం నందమూరి అభిమానులలో ఒక వర్గం జూనియర్ బాలయ్య మధ్య సయోధ్య కుదిరి వారిద్దరూ ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఆశపడుతున్న నేపథ్యంలో ఆ వీరాభిమానులే ఈ ఫేక్ న్యూస్ కు సృష్టికర్తలు అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఈ న్యూస్ గాలివార్త ఆయన ఎప్పటికైనా బాలయ్య జూనియర్లు కలిస్తే చూడాలని నందమూరి అభిమానులలో ఎంత కోరిక ఉందో ఈ గాసిప్ తెలియజేస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా క్రిష్ గౌతమిపుత్ర సాధకాన్ని మార్కెట్ స్థాయిని పెంచడానికి అనుసరిస్తున్న వ్యూహాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఈ సినిమాకు కన్నడ మార్కెట్ లో క్రేజ్ పెంచడానికి క్రిష్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ను రంగంలోకి దింపి ఒక ప్రత్యేక పాత్రను అతడి కోసం ఈ సినిమాలో క్రియేట్ చేయడమే కాకుండా ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రధాన పాత్రలలో బాలీవుడ్ టాప్ స్టార్స్ నటిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్టులో కన్నడ సూపర్ స్టార్ కూడా వచ్చి చేరడంతో ఈ సినిమాకు కన్నడలో కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేయడానికి క్రిష్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా క్రేజ్ ను 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో మార్చి విడుదల కాకుండానే ఈ సినిమాకు క్రిష్ క్రియేట్ చేస్తున్న క్రేజ్ ను చూసి క్రిష్ తెలివితేటలకు టాలీవుడ్ లో చాలా మంది షాక్ అవుతున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు